ఒక అందమైన పచ్చని పల్లెటూరు. అక్కడ కొబ్బరి చెట్లు, పలకల ఇళ్ళు మరియు కల్మషం లేని మనుషులు ఉండేవారు. ఆ గ్రామంలో చంటి అనే ఒక తెలివైన అబ్బాయి ఉండేవాడు. చంటికి చిన్నప్పటి నుంచే కొత్త విషయాలు నేర్చుకోవడమంటే చాలా ఇష్టం. ఈ సంవత్సరం పంట చాలా బాగా వచ్చింది. ఈ బంగారు వరిగింజలు చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. పంటను చూస్తుంటే చంటికి ఎంతో గర్వంగా ఉండేది. కాని అదే ఊరిలో ఉండే కోటి అనే ఒక అసూయపరుడైన వ్యాపారికి ఇది అస్సలు నచ్చలేదు. ఈ చంటికి ఇంత పేరు రావడమేంటి? ఎలాగైనా ఆ పంటను నాశనం చెయ్యాలి అని కోటి ఎప్పుడూ కుతంత్రాలు పన్నేవాడు. పగలు పక్షులు పంటను తినేస్తుంటే రాత్రి దొంగల భయం పెరిగిపోయింది. చంటి దీనికొక తెలివైన పరిష్కారం ఆలోచించాడు. తన దగ్గరున్న పాత ఎలక్ట్రానిక్ వైర్లు, సెన్సార్లు మరియు ఒక సోలార్ ప్యానెల్తో ఒక అద్భుతమైన స్మార్ట్ మంత్రపు బొమ్మను తయారు చేయడం మొదలుపెట్టాడు. ఊరి జనం మొదట గడ్డి బొమ్మకి వైర్లేంటి చంటి అని నవ్వుకున్నా చంటి మాత్రం తన పనిలో నిమగ్నమైపోయాడు. ఆ బొమ్మకు నీలిరంగులో మెరిసే ఎల్ఈడీ కళ్ళు మరియు ఎవరైనా వస్తే అలర్ట్ చేసే స్పీకర్లను అమర్చాడు. ఒక నిశ్శబ్దమైన అర్ధరాత్రి ఊరంతా గాఢ నిద్రలో ఉంది. కోటి తన అనుచరులతో కలిసి పంటను దొంగిలించడానికి పొలంలోకి అడుగుపెట్టాడు. సరిగ్గా అప్పుడే చంటి తయారు చేసిన ఆ స్మార్ట్ బొమ్మ యాక్టివేట్ అయ్యింది. బొమ్మ కళ్లలోనుంచి భయంకరమైన ఎర్రటి వెలుగులు జిమ్మాయి. బీప్ బీప్, దొంగలు దొంగలు అంటూ పెద్దగా సైరన్ మ్రోగడం మొదలైంది. ఆ వింత వెలుగులను, గంభీరమైన శబ్దాలను చూసి కోటి గజగజ వణికిపోయాడు. అది ఏదో నిజమైన దెయ్యం లేదా మాయాశక్తి అని భయపడి తన ప్రాణాలు దక్కించుకోవడానికి వెనక్కి తిరిగి చూడకుండా పరుగులు తీశాడు. మరుసటి రోజు ఉదయం కోటి పారిపోయిన విషయం తెలిసి ఊరివాళ్లంతా చంటి తెలివితేటలను ఎంతో మెచ్చుకున్నారు. కోటి తన తప్పు తెలుసుకొని అందరి ముందు క్షమాపణ చెప్పాడు. మోసం మరియు దురాశ ఎప్పుడూ ఓడిపోతాయని, కష్టపడి తత్వంతో పాటు తెలివితేటలు ఉంటే ఏ సమస్యనైనా సులభంగా పరిష్కరించవచ్చని చంటి అందరికీ నిరూపించాడు. అందుకే అంటారు, బలం కంటే తెలివితేటలే ఎప్పుడూ గొప్పవని. ఇలాంటి కథలు మరిన్ని వినాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.